విజయవాడ ఉత్సవ పేరుతో ఎంపీ కేశినేని చిన్ని 100 కోట్లు దోచుకున్న దొంగ అని వైసీపీ నేత దేవినేని అవినాష్ విమర్శించారు. 2001లో బెజవాడ ప్రజలకు ఐపీ పెట్టి పారిపోయిన వ్యక్తి అని విమర్శించారు. సొంత అన్న కేశినేని నాని వెన్నుపోటు పొడిచిన నాయకుడు అని మండిపడ్డారు. కూటమి నేతల వద్ద రెడ్ బుక్ ఉంటే మా వద్ద డిజిటల్ బుక్ ఉందని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. విజయవాడ ఉత్సవ పేరుతో విజయవాడ ఎంపీ అంటే ఇదివరకు మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మనీ ప్యాకింగ్ సర్వీస్ అయిపోయింది ఆయన బాధ్యత. 100 కోట్లు వసూలు చేసి ఈరోజు మేము అదేదో గొప్పగా చేస్తామని చెప్పి నాకు చెప్పుకుంటున్నాను. నీ స్థాయి ఏంటి? 2001-2002లో ఇదే నగరంలో నువ్వు ఐపీ పెట్టేసి పారిపోయావు. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? ఆ రోజు మీ అన్నగారు కేశినేని నాని గారు నీకు చేయూతనందిస్తే కేశినేని నాని గారి దగ్గర వెన్నుపోటు పొడిచిన నీచువైన బతుకు ఈరోజు మన ఎంపీ. స్వయాన తన కుటుంబ సభ్యులు కేశినేని చిన్ని అనే వ్యక్తి పారిపోయారు, కనపడట్లేరని చెప్పని పేపర్లో యాడ్ చేశారు. నువ్వు హైదరాబాద్లో చేసిన స్కాములు కానివ్వండి, అమెరికాలో విద్యార్థులు ఒక జీవితాలతో ఆడుకున్న స్కాములు కానివ్వండి, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తాం ప్రతి ఒక్కరి గారు నీ జాతకం బయట పెట్టే బాధ్యత మేము తీసుకున్నాము. మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారేమో గుర్తుపెట్టుకోండి. రెడ్ బుక్ లో పేజీలు చెరిపేస్తే చెరిగిపోతే, చింపేస్తే చిరిగిపోతుంది, కానీ మా దగ్గర ఉంది డిజిటల్ బుక్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి లేకపోతే ఆ కూటమి నాయకులు చెప్పడం జరుగుతుంది. అంటే కామినేని చెప్పబట్టి బాలకృష్ణ ఏమన్నాడు? చిరంజీవి గారు వాడు వీడు కారు కోతలు కూసాడా లేదా? కారు కోతలు కూసి ఎన్ని రోజులైంది? వెల్లంపల్లి ఎన్ని రోజులైంది? వారం అయింది. అసెంబ్లీ జరిగి ఎప్పుడైతే 15 రోజులు అసెంబ్లీ జరుగుతున్నప్పుడన్నా 15 రోజులు అయితే రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు మలేరియానా డెంగువా వైరల్ ఫీవర్ ఇంకా తగలేదా? సిగ్గుగా లేదా? సొంత అన్నని, నీ తోడ పుట్టిన వాడిని నీకు జన్మనిచ్చాడు. నీకు రాజకీయాల్లో అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీలో అవ్వచ్చు, నీకు అన్నం పెట్టిన, నీకు ఒక అడుగు వేయించిన చిరంజీవి గారిని ఆ విధంగా బాలకృష్ణ తిడితే సుమారుగా 15 రోజులు 20 రోజులు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడుకున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. ఇంకా నీ మలేరియా జ్వరం తగలేదా? ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఎంత తాళ్ళలాగా విరిగాడు. మన ఎమ్మెల్సీ ఇచ్చాడు ఈ మధ్య నాగబాబు. ఈయనకేం జ్వరం వచ్చింది? ఇద్దరు తమ్ముళ్ళే మెగాస్టార్ చిరంజీవి గారు ఆ విధంగా మాట్లాడితే మీరు నిజంగా చిరంజీవి గారిని నేనైతే మెచ్చుకుంటాను.